రండి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ సోషల్ వెల్ఫేర్ బోర్డు రాష్ట్ర కార్యాలయ ప్రధాన ద్వారం ప్రారంభించబడుతుంది. దయచేసి పెద్దలు టీడీ జనార్దన్ గారు రాష్ట్ర ఆఫీసు ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభం చేయవలసిందిగా కోరుతున్నాం. మేడం రంగలక్ష్మి మేడం గారు శ్రీ గురు నమః. హరి ఓం. వృషశైలాధిపయేవ దైవతం నః వృషభాద్రీశ్వరయేవ దైవతం నః అనిశైలాధిపయేవ దైవతం నః భగవాన్ వెంకటయేవ దైవతం నః శ్రీ శ్రీనివాసః పరదైవతం నః శ్రీ శ్రీనివాసః పరమాగతిర్నః శ్రీ శ్రీనివాసః కులదైవతం నః శ్రీ శ్రీనివాసః పరమాగతిర్నః. ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహిస్తారు. అను నేను పోతుల బాలకోటయ్య అను నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ గా నిజమైన విశ్వాసము విధేయత చూపుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు యొక్క విధి విధానాలను నా కర్తవ్యాలను బాధ్యతలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు యొక్క మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వ విధి విధానాలను అమలు చేస్తానని మనస్సాక్షిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆనందకరమైన విషయం, ఏపీ సోషల్ వెల్ఫేర్ బోర్డ్ చైర్మన్గా నిస్వార్థపరుడు, ఏ పదవి ఆశించకుండా ఎన్నో సంవత్సరాల ప్రజాసేవ కోసం, అంతేకాకుండా అమరావతి రాజధాని కోసం పోరాడిన పోతుల బాలకోటయ్య గారు నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తి. ఎందుకంటే నిజంగా ఆయన ఎప్పుడు వచ్చినా కూడా అటెన్షన్గా నేను ఉంటాను. ఇవాళ కూడా ఆయన కార్యక్రమం, నాకు వేరే కార్యక్రమాలు ఉన్నా కూడా ఆయన విజయవాడ నుంచి వెళ్లకుండా ఆయన కార్యక్రమం అటెండ్ అయ్యి వెళ్ళాలని వచ్చాం. తప్పకుండా ఈ పదవికి ఆయన రావటం, ఈ పదవికి మంచి వన్నె వచ్చిన ఫీలింగ్ అయితే నాకైతే తప్పకుండా ఉంది. ఎందుకంటే మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి, గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఆయన ఒక ఎజెండా రాసుకుని వెళ్ళారు. ఆ ఎజెండా ఆయనకి చూపించగానే కూడా ముఖ్యమంత్రి వర్గం కూడా బ్రహ్మాండంగా ఉంది, దీన్ని ఆచరణలో పెడదాం, అంబేద్కర్ గారి పేరు మీద అన్ని రాష్ట్రంలో పేరు మార్చుదామని వారు తీసుకెళ్లిన విధానం చూస్తే చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా మేమందరం గౌరవ అంబేద్కర్ గారి పే బ్యాక్ సొసైటీని ఆచరించి వెళ్ళేవాళ్ళం. అదేవిధంగా మాకు అందరికీ ముందుగా ఉండి నడిపించిన బాలకోటయ్య గారు డైరెక్టర్ గారికి, ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, తప్పకుండా సార్ మీకు పదవి కాదు, మీకు ఈ పదవి వల్ల, ఈ పదవికి మీ వల్ల వన్నె వచ్చిందని నేను తెలియజేసుకున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కొంతమంది పుట్టించడం వచ్చు,
ఆ పుట్టించే వాళ్ళలో ఆడాళ్ళు నేల తల్లి ఉంటుంది. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా పుట్టించడం తెలుసు. ఆయన ఒక పట్టిసీమను పుట్టిస్తాడు, ఒక రాజధానిని పుట్టిస్తాడు, ఒక పోలవరాన్ని కట్టి చూపిస్తాడు. అలా ఆయన చేసిన నిర్మాణ సౌభాగ్యాలలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ బోర్డు కూడా ముఖ్యమంత్రి గారు ఇల్లు కాన్స్టిట్యూటెడ్ చేసి జీవో నంబర్ 284 ద్వారా ఏర్పాటు చేసిన అందుకే ముఖ్యమంత్రి గారికి, ఆ శాఖలో పనిచేస్తున్న డైరెక్టర్ బి లావణ్యదేవి గారికి, రాఘలక్ష్మి గారికి, నా ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఎం నాయక్ గారికి, మరో కాసేపుతో రాబోతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మార్చులు శ్రీ డోలా బాల వీరాంజనేయులు గారికి ప్రేమతో అభిమానంతో అక్షంతలేసేందుకు దీవించేందుకు ఇక్కడికి పరిగెట్టుకొని తన కార్యక్రమాలన్నింటినీ నిలుపుదల చేసుకుని వచ్చిన విజయవాడ ఎంపీ శ్రీ కేశినేని శివనాథ్ గారికి, డాక్టర్ రఘురామ్ గారికి, తొండపల్లి అసెంబ్లీ జనార్దన్ గారికి, ఉమ్మడి గోపాలకృష్ణ గారికి, ఎన్ఆర్ఐ అమెరికా నుంచి వచ్చిన కోమడి జయరామ్ గారికి, ఇత్యాది ప్రముఖులందరికీ, ఎస్ఎల్ గారికి, నా దళిత సోదరులకు, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు, నాయకులందరికీ, మరీ ముఖ్యంగా నా సత్యమణి నీరజ గారికి, నా కొడుకు ఫాదర్కి, నా కోడలు రషీనాకి, అందరూ కూడా పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తాను. తప్పనిసరిగా బాధ్యత పడతాం, కొడుకుల కోసం సేవ చేసే ప్రయత్నం చేస్తాం, మచ్చలేని పని విధానాన్ని నిరూపిస్తాం. కష్టపడాలనే ఒక తత్వంతో రాజకీయాల్లోకి కోరి వచ్చిన వాడిని కాదు, సమాజం తెచ్చిన వాడిని. అమరావతి ఉద్యమం పిలిస్తే బాలకోటయ్య ప్రభుత్వంలోకి వచ్చాడు తప్ప బాలకోటయ్య కంటూ అయితే రాలేదు. తప్పనిసరిగా నా మీద పెట్టిన బాధ్యతలను చంద్రబాబు నాయుడు గారికి మేలు చేసేందుకు, ఈ ప్రభుత్వం కూటమిని మళ్ళీ విజయపదాన్ని నడిపించేందుకు కేశినేని శివనాథ్ గారి మార్గదర్శకత్వం, వాళ్ళ ఆదేశాలతో, దీవెనలతో నడిచి తీర్తానని తెలియజేస్తూ నా కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మా డైరెక్టర్కి లావణ్యదేవి ఐఏఎస్ గారికి, శివనాథ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ చదువుతున్నాను. ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఉన్నటువంటి పీపుల్ అందరికీ కూడా ఈ పథకాలు అందుబాటులో రావడానికి, మరియు వాయిస్ లేనటువంటి బడుగు వర్గాలందరికీ కూడా వాళ్ళకి అవసరమైనటువంటి పథకాలు ప్రభుత్వం నుంచి వాళ్ళకి కావాల్సినటువంటి తోడ్పాటు అందించే వారధిగా కూడా చైర్మన్ గారిగా బాలకోటయ్య గారిని అపాయింట్ చేయడం అనేది చాలా సంతోషం.